హాయ్ హలో నమస్తే. ఎలక్టోరల్ బాండ్స్ అన్న అంశం దేశాన్ని కుదిపేస్తోంది. ఏ పార్టీకి ఏ కంపెనీ ఏ వ్యక్తి ఎంతెంత డబ్బులు ఇచ్చారు అంటే బాండ్స్ రూపంలో డబ్బులు ఇచ్చారు అన్న విషయం తేటతెల్లమవుతుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎస్బీఐ ఎలక్షన్ కమిషన్కి డేటా ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో చాలా క్లియర్గా ప్రతి అప్డేట్ని పొందుపరుస్తూ ఉంది. నేను ఫస్ట్ వీడియోలో కూడా చాలా క్లియర్గా ఎవరైతే ఈడీ కేసులు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరూ రాజకీయ పార్టీలకి ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి ఏ రకంగా డబ్బులు ఇచ్చారన్నది కళ్ళకు కనబడతా ఉంది. బీజేపీకి ఇచ్చారు, బీఆర్ఎస్కి ఇచ్చారు, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న అందరూ అధికార పార్టీలకు ఇచ్చారు. దాంతోపాటు నోర్లు మూసుకోవడానికి ప్రతిపక్ష నాయకులకు ఇచ్చారు, ఇన్క్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ కూడా. సో అయితే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే తెలంగాణలో దాదాపు 9.5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కేసీఆర్ ఆధ్వర్యంలోని భారత రాష్ట్ర సమితికి ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఎన్ని కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లలో ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వాళ్ళు ఎన్కాష్ చేసుకున్నారు, ఇది మనం చాలా గమనించాల్సిన అంశం. చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఒక చిన్న రాష్ట్రానికి ఉప ప్రాంతీయ స్థాయి లాంటి ఒక పార్టీ టోటల్ అన్ని ప్రాంతీయ పార్టీల్లో తృణమూల్ కాంగ్రెస్ దాంతో పాటుగా పోటీ పడుతుంది ఎలక్టోరల్ బాండ్స్ తీసుకునే విషయంలో. ఎట్లా వచ్చినాయి ఈ బీఆర్ఎస్కి, ఏ రకంగా ఈ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఇన్ని వందల వేల కోట్ల రూపాయలని సమర్పించుకున్నారు ఆయా కంపెనీలు, వ్యక్తులు అన్నది నేను డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తా. 1-2 ఎగ్జాంపుల్ చూపిస్తా. ఎంత దుర్మార్గంగా రైతుల భూములు కొల్లగొట్టి ఆ రైతుల భూములు రాసిచ్చినందుకు గాను ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో కేసీఆర్ తన పార్టీలో డబ్బులు నింపుకున్నాడు. ఒకసారి నేను డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి మీరు ఎలక్షన్ వెబ్సైట్ ఆన్ చేస్తే అన్ని పార్టీలు ఏ పార్టీ ఎంతెంత తీసుకుందన్న అంశాలు కనబడతా ఉంటాయి. 2 లింకులు ఉన్నాయి యాక్చువల్గా. ఆ 2 లింకుల్ని మ్యాచ్ చేసి డేటా అన్నది కలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఈ సివిల్ సొసైటీ వాళ్ళు అదే పనిలో ఉన్నారు. అందుకే సోషల్ మీడియాలో కొన్ని వార్తలు మనకు కనబడతా ఉన్నాయి. సో వాళ్ళు డైరెక్ట్గా చెప్పలే ఈ పార్టీ ఇంత ఇచ్చిందని. వాళ్ళు ఏం చేసినారంటే పార్టీ వాళ్ళకు వచ్చిన డబ్బులు, ఆ బాండ్, కంపెనీ వాళ్ళు ఇచ్చింది, ఆ బాండ్ నెంబర్, సో ఈ రెండింటిని మ్యాచ్ చేసుకుంటే మనకి పూర్తి డేటా వస్తుంది. సో ఇట్లా ఇగో ఇది ఆల్ ఇండియా అన్నా ద్రవిడ ఏడీఎంకే పార్టీకి సంబంధించి అండ్ భారత రాష్ట్ర సమితి వాటికి సంబంధించిన బాండ్స్ ఒకసారి మనం చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా అవి ఇది ఎలక్షన్ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నవన్నమాట. ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి డబ్బులు ఇవన్నీ కూడా టోటల్ ఇవన్నీ కూడా అవే అన్నమాట. ఒక బాండ్ వాల్యూ ₹1,00,00,000, 10 లక్షలు ఇట్లా వాళ్ళు ఈ బాండ్స్ రూపంలో తీసుకున్నారు. వాటిని ఆల్రెడీ ఎన్కాష్ చేసుకున్నారు. ఎవరోడు ఇచ్చిందంటే అది ఇచ్చిన వాళ్ళంతా లంగలు, దొంగలు, మందిని ముంచిన కంపెనీలు, హాస్పిటళ్ళు, స్కూళ్ళు ఉన్నాయి. ఒక్కసారి మనం డీటెయిల్గా చూద్దాం. ఇక ఎవరెవరు ఇచ్చినారు కేసీఆర్కి, ఒక్కసారి చూడండి. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ భారత రాష్ట్ర సమితికి దాదాపు 195 కోట్ల రూపాయలు ఇచ్చినారు. బీజేపీకి 600 కోట్ల పైన ఇచ్చినారు. కాంగ్రెస్కి కూడా 100 కోట్లు, 110 కోట్లు ఇచ్చినారు. ఎవరు? మెగా కృష్ణారెడ్డి. అందరికి ఇచ్చిండు. డిఎంకేకి ఇచ్చిండు, వైసీపీకి ఇచ్చిండు, టీడీపీకి ఇచ్చిండు, అందరికి ఇచ్చి పడేసిండు. బీఆర్ఎస్కి ఇచ్చింది మనం మాట్లాడుతున్నాం 195 కోట్ల రూపాయలు ఇచ్చిండు. ఏ ఉద్దేశంతో ఇచ్చిండు బీఆర్ఎస్కి? కాళేశ్వరం ప్రాజెక్టు, దాని అక్రమ సంపాదన, ఇది జస్ట్ ఓన్లీ అఫీషియల్ ఎలక్టోరల్ బాండ్స్. మెగా కృష్ణారెడ్డి నువ్వు కూడా ఇవ్వకపోతే బాగుండదా, నువ్వు కూడా ఇవ్వాలి ఎంతో కొంత అంటే, సరే 200 కోట్లు పడేస్తా అని అట్లా ఇచ్చిండు అన్నట్టు. ఇక అన్అఫీషియల్గా పంపులు కమిషన్లు, మోటార్ల కమిషన్లు, ఈ క్వాలిటీ లేని కట్టడాలు, దాని కమిషన్లు, ఇవన్నీ మళ్ళీ సపరేట్. మళ్ళీ అవి 195 కోట్ల రూపాయలు మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ పార్టీకి విరాళంగా ఇచ్చిండు బాండ్ల రూపంలో. 2014కి ముందు మెగా కృష్ణారెడ్డి బతికేంది? ఒక పని ఉంటే ఇవ్వండి అని అడుక్కున్న మెగా కృష్ణారెడ్డి ఇవాళ ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించిండు. అన్ని పార్టీలకి 1000 కోట్ల రూపాయలు ఇచ్చిండు. బీఆర్ఎస్కి 195 కోట్లు ఇచ్చిండు. నెక్స్ట్ ఎంకేజే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ భారత రాష్ట్ర సమితికి 10 కోట్లు ఇచ్చింది. యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 94 కోట్ల రూపాయలు ఇచ్చింది. యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బీఆర్ఎస్తో పాటుగా కాంగ్రెస్కి కూడా 64 కోట్ల రూపాయలు ఇచ్చింది. యాక్చువల్గా హాస్పిటల్స్ అన్నవి నో ప్రాఫిట్, ఎటువంటి లాభాన్ని ఆశించకుండా నడిచేవి హాస్పిటల్స్. ప్రైవేట్ హాస్పిటల్ అయినా ఇంకోటైనా కూడా రాజ్యాంగంలో, చట్టంలో పొందుపరచబడ్డ అంశం ఇది. అంటే నువ్వు ఏ లాభాలు ఆశించని నీకు 94 కోట్లు బీఆర్ఎస్కి, 64 కోట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేంత డబ్బులు నీ దగ్గర ఎక్కడివి?
అంటే నువ్వు శవాలకు ట్రీట్మెంట్ చేసి రక్తం అమ్ముకొని జనాన్ని చంపి జనాల దగ్గర దోపిడీ చేసి పార్టీలకి, అధికార పార్టీలకి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తున్నావు అన్నట్టు లెక్క. చెప్పమనండి వాడిని హాస్పిటల్ అని చెప్పమనండి. ఇది 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 నో ప్రాఫిటా లేకపోతే ప్రాఫిటా? అసలు హాస్పిటల్ అన్నది ఒక ట్రస్ట్ పేరుతో నడుస్తూ ఉంటాయి హాస్పిటల్స్ అన్నీ కూడా. అఫీషియల్గా అసలు తీసుకుంటాను కన్నా సిగ్గుండాలా? కరోనా టైంలో, కోవిడ్ టైంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ప్రభాకర్ రావు అనే దుర్మార్గుడు కోట్ల రూపాయలు యశోద ఆసుపత్రికి వచ్చేలాగా చేసిండు. ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్కి ఏదైనా కోవిడ్ వస్తే, కోవిడ్ కానీ ఇంకేదైనా వస్తే కేవలం యశోదకే పోవాలి. ట్రీట్మెంట్ జరగని వాటి బిల్లులు, ట్రీట్మెంట్ జరిగిన వాటి బిల్లులు 2 సార్లు 3 సార్లు క్లెయిమ్ చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేయాలి. చేస్తాడా? 64 కోట్లు తీసుకుంది ఆ పార్టీ. ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. నేను ఓన్లీ ఎక్స్క్లూజివ్గా బీఆర్ఎస్కి వచ్చినది చెప్తా ఉన్నా. మనలాంటి వాళ్ళం మాట్లాడితే 10 కోట్ల పరువు నష్టం, 20 కోట్ల పరువు నష్టం, దొంగ వీడియోలు, ఫేక్ వీడియోలు చేసి కోర్టులకు వెళ్ళి వీడియోలు డిలీట్ చేయించుకొని మళ్ళీ మన మీద కోర్టు ధిక్కరణ కంటెంప్ట్ కేసులు వేసి ఇంత దుర్మార్గానికి పాల్పడతారు. చెన్నై గ్రీన్వుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 50 కోట్లు ఇచ్చింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ 32 కోట్లు ఇచ్చింది బీఆర్ఎస్కి. నాట్కో ఫార్మా లిమిటెడ్ బీఆర్ఎస్కి 20 కోట్లు ఇచ్చింది. ఎక్కడిది నాట్కో ఫార్మా? మీరు ఇట్లా షాద్నగర్ పోతా ఉంటే షాద్నగర్ దగ్గర ఒక కంపెనీ ఇది. దాదాపు కొన్ని 100 ఎకరాల భూములు కొల్లగొట్టిండు రైతులవి. 100 ఎకరాల భూములు కొల్లగొట్టిండు. అక్కడ మొత్తం ఒక పర్యావరణ విధ్వంసం అక్కడ. ఈ నాట్కో కంపెనీ బీఆర్ఎస్కి 20 కోట్లేంది. ఆ 20 కోట్ల వెనకాల కొన్ని వేల కోట్ల రూపాయల దందా ఉన్నది. నెక్స్ట్ దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ బీఆర్ఎస్కి 20 కోట్లు ఇచ్చింది. ఎక్కడిది దివీసు? మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండలం చుట్టుపక్కల ఒక 10-15 కిలోమీటర్ల రేడియస్లో ఒక ప్రకృతి విధ్వంసం. అక్కడ మొత్తం కెమికల్స్ అన్ని రైతుల పొలాల్లోకి వదిలిపెట్టడం, టోటల్ గ్రౌండ్ వాటర్ అంతా సర్వనాశనం చేసి పడేసిండు. అక్కడ కనీసం రాత్రి పగలు పడుకోవడానికి కూడా ప్రజలకు అవకాశం లేదు. ఇట్లా బోర్ ఆన్ చేస్తే కలర్ నీళ్ళు వస్తాయి బయటికి. వీడు కేటీఆర్ పేరు చెప్పుకొని అక్కడ టోటల్ 100 ఎకరాలు, 200 ఎకరాలు, 300, 400 ఎకరాలకు విస్తరించింది ఇవాళ. వీడు ఏం చేస్తాడు మళ్ళీ? మరి ఇవ్వాలి కదా ఫండ్, 20 కోట్లు ఇచ్చిండు. మోడ్రన్ రోడ్ మేకర్స్ 5 కోట్లు ఇచ్చింది. అరబిందో ఫార్మా లిమిటెడ్ 15 కోట్లు ఇచ్చింది. అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి బీజేపీకి ఇచ్చిండు. లిక్కర్ కేసులో ఈడీ కేసులు ఎదుర్కొని జైలుకు పోయి బీఆర్ఎస్ కూడా ఇచ్చిండు. ఎందుకంటే కవిత పార్ట్నర్ కదా దందాలో, సారా దందాలో. ఏం చేసిరు వీళ్ళు? కోవిడ్ టైంలో మెడిసిన్లు అమ్ముకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే జనం రక్తం దాగినారు. పీసీబీఎల్ లిమిటెడ్ 5 కోట్లు. ఇది కామ్నా క్రెడిట్స్ అండ్ ప్రమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 7 కోట్లు. హెటిరో డ్రగ్స్ లిమిటెడ్ పార్థసారథి రెడ్డి 30 కోట్లు. రాజ్యసభ ఆయన 30 కోట్లు కాదు 300 కోట్లు ఇవ్వడానికి కూడా రెడీ అవుతాడు. ఇది కేవలం అఫీషియల్ అమౌంటే. మళ్ళీ 15 ఎకరాల భూమి కట్టబెట్టిండు అక్కడ. ఈయన 5 ఎకరాలకు అప్లై చేసుకుంటే 5 నీకేం సరిపోద్దని క్యాన్సర్ హాస్పిటల్ కోసమని 15 ఎకరాల భూమి అడ్డి వాషర్ కట్టు పెడితే హైకోర్టు రద్దు చేసింది. ఇప్పుడున్న గవర్నమెంట్ మళ్ళీ కొంచెం రేటు పెంచి మళ్ళీ యాక్సెప్ట్ చేసినట్టుంది. ఎక్కడిది హెటిరో? డబ్బులు దాచిపెడుతుంది అపార్ట్మెంట్ కట్టిండి ఈయన. హెటిరో ఇది రెమిడెసివిర్ ఇట్లాంటి వ్యాక్సిన్స్ రిలీజ్ చేసినారు కదా, మెడిసిన్ రిలీజ్ చేసినారు కదా, పెద్ద ఎత్తున కోట్లు కొల్లగొట్టినారు. అపర్ణ ఫార్మ్స్ అండ్ ఎస్టేట్స్ రియల్ ఎస్టేట్ది 15 కోట్లు. ఎంఎస్ఎన్ ఫార్మాకెమ్ ప్రైవేట్ లిమిటెడ్ 20 కోట్లు. ఐఆర్బి ఎంపీ ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ 25 కోట్లు. ఇనార్బిట్ మాల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 5 కోట్లు. హానర్ ల్యాబ్ లిమిటెడ్ 25 కోట్లు. హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్ 20 కోట్లు. హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్ ఒకటి, హెటిరో డ్రగ్స్ లిమిటెడ్ ఒకటి. అక్కడ 30, ఇక్కడ 20. ఎన్ఎస్ఎల్ సెజ్ ప్రైవేట్ లిమిటెడ్ 24 కోట్లు. మై హోమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 15 కోట్లు. రామేశ్వరరావు 15 కోట్లేంది, 1500 కోట్లు ఇచ్చినా తక్కువే. పేద ఎస్సీ ఎస్టీ దళిత గిరిజన భూములను మొత్తం కొల్లగొట్టిండు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమైనా చేస్తుందా? నో. L7 హైటెక్ ప్రైవేట్ లిమిటెడ్ 22 కోట్లు. హెచ్ఈఎస్ ఇన్ఫా ప్రైవేట్ లిమిటెడ్ 20 కోట్లు. కే రహేజా కార్పొరేట్ ప్రైవేట్ లిమిటెడ్ 18 కోట్లు. తెల్లాపూర్ టెక్నోసిటీ ప్రైవేట్ లిమిటెడ్ 20 కోట్లు. రాజపుష్ప ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ 20 కోట్లు బీఆర్ఎస్కి ఇచ్చింది. రాజపుష్ప అంటే ఎవరు? కలెక్టర్గా పనిచేసిన వెంకట్రామిరెడ్డి కేసీఆర్ కాళ్ళు మొక్కితే తర్వాత తెచ్చి ఎమ్మెల్సీ ఇచ్చిండు కదా. ఈ దుర్మార్గుడు అక్కడ మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రైతుల నోట్లో మట్టి కొట్టిండు. విచక్షణారహితంగా కనీసం మనుషులు అన్నది కూడా చూడకుండా గొర్ర గుంజుకొచ్చి వాళ్ళని నానా హింసలకు గురి చేసిండు.
పెద్ద ఎత్తున హైదరాబాద్లో రాజపుష్ప పేరుతో రియల్ ఎస్టేట్ చేసి దందాలు చేసి బాగా సంపాదించారు. అన్ని కబ్జాలే వీళ్ళయి. ఈ టోటల్ రియల్ ఎస్టేట్ కంపెనీలో బీఆర్ఎస్కి వాటా ఉన్నది. దీని వెనకాల మొత్తం కేటీఆర్ఏ. కోయా అండ్ కంపెనీ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ 20 కోట్లు, మైత్రా ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 6 కోట్లు, హిందీ స్లాబ్ ప్రైవేట్ లిమిటెడ్ 17.50 కోట్లు, ధీరజ్ మెడికల్స్ 15 కోట్లు, శ్రీ చైతన్య స్టూడెంట్స్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ 10 కోట్లట. ఎంత ఘోరమండి అసలు. స్టూడెంట్స్ ఇప్పుడు స్కూల్స్ కూడా నో ప్రాఫిట్, హాస్పిటల్స్ ఎట్లాగో స్కూల్స్ కూడా నో ప్రాఫిట్. ఏం చెప్పిన దుర్మార్గులు, ఆంధ్ర విద్యా సంస్థలు ఉండడానికి వీల్లేదు ఇక్కడ అని చెప్పిన దుర్మార్గులు 10 కోట్ల రూపాయలు ఇస్తే తీసుకున్నారు. ఇక వాళ్ళు జనాల నుంచి రక్తం పిండి వసూలు చేస్తుంటే వీళ్ళు సైలెంట్గా ఉంటారా? వీళ్ళు సైలెంట్గా ఉండకుండా ఏం చేస్తారు? ఇదే శ్రీ చైతన్యకి దీని వెనకాల ఇంకొక కథ ఉంది. ఇదే శ్రీ చైతన్య కోకాపేటల వేలంపాటలో ఎకరం భూమి దక్కించుకున్నది. ఎకరం భూమి నాకు తెలిసి దాంట్లో రిటర్న్ గిఫ్ట్ అనుకుంటాను, ఇది నేను అనుకోవడం, లేకపోతే ఇంకా వేరే ఏదైనా అయి ఉంటుంది. ఇది చూడండి, ఇంకా దారుణమైన విషయం ఏంటంటే నేను యాక్చువల్గా చెప్పాలనుకున్నది, ఈ వీడియో చేస్తున్నది, కైటెక్స్ గార్మెంట్స్ లిమిటెడ్ 16 కోట్లు తీసుకున్నదా? 16 కోట్లు ఇచ్చిందా? ఇక్కడ ఇంకొకటి కైటెక్స్ 16 కోట్లు, అక్కడ ఇగో కైటెక్స్ చిల్డ్రన్స్ వేర్ లిమిటెడ్ 9 కోట్లు, 16 9 ఎంత? 25 కోట్లు. ఒక్కసారి చూడండి మీరు, నేను చెప్తా. ఈ 25 కోట్ల రూపాయలు కైటెక్స్ ఎక్కడిది? కైటెక్స్ కంపెనీ కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఇది నేను ఒక ఫోటో పెడితే కదా నీకు, ఇగో వరంగల్ టెక్స్టైల్ పార్క్లో దాదాపు కొన్ని ఎకరాల భూమిని ఈ కంపెనీకి అప్పగించినారు. ఆనాడు ఇగో శంకుస్థాపన చేస్తున్నాడు కదా కల్వకుంట్ల తారక రామారావు. ఒక్కసారి ఈ స్టోరీ వినండి. 25 కోట్ల రూపాయలు కట్టబెట్టింది దుర్మార్గుడు. చూడండి, కైటెక్స్ చిల్డ్రన్స్ వేర్ బాండ్లు చూడండి, బాండ్ నెంబర్ 1480 ఎంత? కోటి రూపాయల, కోటి 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 కోటి. చూసినారు కదా. కైటెక్స్ చిల్డ్రన్ వేర్ లిమిటెడ్ 1457 బాండ్ నెంబర్, ఇది కోటి రూపాయలు. ఇక్కడి నుంచి మీరు చూసుకోండి, ఇవన్నీ కూడా వాన్వే. అయ్యో, భారత రాష్ట్ర సమితి కైటెక్స్ ఇది 14880. అంటే ఎగ్జాంపుల్ రిఫరెన్స్ చెప్తున్నాను నేను, ఎందుకంటే రెండింటిని మ్యాచ్ చేసుకోవాలి కదా మనం. ఈ కంపెనీ ఏంది? కంపెనీ ఒకసారి చూడండి. కైటెక్స్ డొనేట్స్ టు బీఆర్ఎస్. ఇట్ వాజ్ అలాటెడ్ 187 acres ఆఫ్ ల్యాండ్ అక్వైర్డ్ ఫ్రమ్ ఫార్మర్స్ ఫర్ కాకతీయ టెక్స్టైల్ పార్క్. వరంగల్ కాకతీయ టెక్స్టైల్ పార్క్ కోసం రైతుల దగ్గర నుంచి దుర్మార్గంగా 187 ఎకరాలు ఈ కైటెక్స్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. కేరళ బేస్డ్ టెక్స్టైల్ గ్రూప్ కైటెక్స్ హ్యాస్ డొనేటెడ్ 25 crore త్రూ ఎలక్టోరల్ బాండ్స్ టు భారత రాష్ట్ర సమితి జస్ట్ బిఫోర్ ద నవంబర్ ఎలక్షన్స్. అంటే ఏంటి? 187 ఎకరాల భూమి నీకు ఇచ్చినందుకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో 25 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి ఆ కంపెనీ ముట్టజెప్పింది. అయిందా వరంగల్ టెక్స్టైల్ పార్క్ అయిపోయిందా? డిస్పైట్ ప్రొటెస్ట్ ఫ్రమ్ ఫార్మర్స్ ఇన్ షాంపేట్ హవేలీ గీసుకొండ మండల్ ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్ తెలంగాణ, కైటెక్స్ వాజ్ అలాటెడ్ 187 ఎకరాల భూమి. ఏ ప్రాంతాలు? షాయంపేట్ హవేలీ, గీసుకొండ మండల్ ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్. ఈ 2 మండలాలకు సంబంధించిన ఏరియాలకు సంబంధించిన 187 ఎకరాల పేద రైతుల భూమిని ఆ కంపెనీ కట్టబెట్టారు. ఆ కంపెనీడు ఏం చేసిండు? 25 కోట్లు తెచ్చి కేటీఆర్కి ఇచ్చిండు. చూడండి ఒక్కసారి, ఎంత దుర్మార్గమైన ఆలోచన చూడండి ఒకసారి. ద తెలంగాణ గవర్నమెంట్ అక్వైర్డ్ 1190 ఎకరాల ఆఫ్ ల్యాండ్ ఫ్రమ్ 731 ఫ్యామిలీస్ కాంపెన్సేటింగ్ దెమ్ విత్ 88 కోట్ల రూపాయలు. ఎంత? 1190 కోట్ల రూపాయల భూమిని 731 కుటుంబాల నుంచి, రైతు కుటుంబాల నుంచి సేకరించారు. దీనికైన ఖర్చు 88 కోట్ల రూపాయలు. అంటే 88 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చారు. కైటెక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ మేజర్ అలాటీస్. లేటర్ కైటెక్స్ రిక్వెస్టెడ్ ద స్టేట్ గవర్నమెంట్ టు అలొకేట్ అన్ అడిషనల్ 13.2 acres టు రియలైన్ ఇట్స్ కాంపౌండ్ వాల్ టు కంప్లై విత్ వాస్తు అట. వాస్తు కోసం వాడు ఏమన్నాడంటే మాకు ఇంకొక 13.2 ఎకరాలు కావాలన్నాడట. కైటెక్స్ ఈజ్ ఏ ప్రామినెంట్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ చిల్డ్రన్స్ వేర్ అండ్ ప్లెడ్జింగ్ టు ఇన్వెస్ట్ ఓవర్ 1000 crore ఇన్ తెలంగాణ. ఆనాడు చెప్పినారు ఇదంతా. డిస్పైట్ రెసిస్టెన్స్ ఫ్రమ్ ఫార్మర్స్, రెవెన్యూ ఆఫీషియల్స్,
surveyed the lands. Farmers claimed they were only paid 10 lakh per acre in compensation, despite the market value being 50 lakh per acre. 50 లక్షల మార్కెట్ వాల్యూ ఉంటే వాళ్ళకి ఒక 10 లక్షలు ఏమో చేతులు పెట్టిరు, చేతులు దులుపుకున్నారు. Most of the electoral bonds donations were made to BRS in July and October 2023 before the elections. Elections కి ముందు బాండ్ల రూపంలో వీళ్ళకి డబ్బులు వచ్చినాయి, ఎందుకంటే ఎలక్షన్లు పంచడానికి. Kitex purchases the electoral bonds as the factory in Warangal's Kakatiya Apparel Park was completed and another one is starting in Rangareddy. While Kitex Childrenwear donates 9 crores, Kitex Garments donated 16 crores. In June 2021, Kitex withdrew its investment projects 3,500 crore from Kerala, citing issues with the Kerala government and then moved to Telangana. The factory coming up in Sitarampur, Rangareddy is the second highest manufacturing unit globally, 250 acres of campus ata. I think ఈ సీతారాంపూర్ అంటే మళ్ళీ ఇది ఈ టెంపుల్ ల్యాండ్స్కి సంబంధించిన ఇష్యూ కూడా అక్కడ ఒకటి ఉన్నది. Earlier in 2021, Kitex Group owner Sabu Jacob met Telangana Minister KT Ramarao. So, Kitex gave the entire 25 crore worth of electoral bonds it purchased to BRS around the time it started its first and second units in Telangana. 25 కోట్ల రూపాయలు నీకు పార్టీ ఫండ్ వాడు ఎటువంటి పని ఇంకా స్టార్ట్ చేయకముందే 25 కోట్ల రూపాయలని పార్టీ అకౌంట్లో వేసిండు. అంటే నువ్వు రైతుల భూములతో వ్యాపారం చేసి నీ పార్టీకి 25 కోట్ల రూపాయలు తీసుకున్నావు. ఎంత దుర్మార్గం అండి ఇది. ఆలోచించండి, వరంగల్ జిల్లా ప్రజలు రిపోర్ట్లు వేయబోతున్నారు కదా, ఒక్కసారి ఆలోచించండి. కైటెక్స్ గార్మెంట్స్ లిమిటెడ్ 16 కోట్లు, సెల్మార్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ 10 కోట్లు, ఆక్వాస్పేస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 15 కోట్లు, అభినందన్ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 1 కోటి రూపాయలు, సంధ్యా కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 13 కోట్ల రూపాయలు, రాజేష్ మన్నలాల్ అగర్వాల్ 5 కోట్ల రూపాయలు, హ్యాజ్లో ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ 12.50 కోట్లు. ఇదేందో బెసెగ్ నెన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ 4 కోట్లట, సూపర్ సైబర్ టెక్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ 10 కోట్లట, ప్రెస్టీజ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 5 కోట్లట. అంటే ఎవరు కంపెనీ పెట్టాలన్నా ఫస్ట్ పైసలు ఇవ్వాలా పార్టీకి, ఇక మిగతా తర్వాత సంగతి తర్వాత. ప్రెస్టేజ్ ఇది అయిపోయింది కదా. పీపీఆర్ఎం శాండ్ 10 కోట్లు, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 10 కోట్లు. వీడు మొత్తం చెరువులలో కట్టిండి ఇండ్లు. మొన్ననే ఆదాబ్ హైదరాబాద్లో కథనం వచ్చింది కదా, టోటల్ చెరువులలో దాదాపు 60-70 విల్లాలు కట్టిపడేసి చెరువునే లేకుండా చేసిండు, 10 కోట్లు ఇచ్చిండు, కథం అయిపోయా. కైటెక్స్ చిల్డ్రన్ వేర్ ఇంతకుముందు చూసినాం కదా. యోగా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 3 కోట్లు, ఏక్యూ స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 8 కోట్లు, దాసమి ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ 2.50 కోట్లు అంటే 2.5 కోట్లు, ఐటీసీ లిమిటెడ్ 1,60,00,000, క్యామెలియా గృహ నిర్మాణ్ ప్రైవేట్ లిమిటెడ్ అట 1 కోటి రూపాయలు. సో సబ్జెక్టు కరెక్షన్ నేమ్ ఏందో అది. ఇవేక్ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 6 కోట్లు, పామ్ షెల్టర్స్ ఎస్టేట్స్ డెవలప్మెంట్ 2 కోట్లు, క్యాప్స్టన్ ట్రేడింగ్ 2 కోట్లు, యువన్ ట్రేడింగ్ కన్సల్టెన్సీ 2 కోట్లు, వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్ 5 కోట్లు, వాసవి అవెన్యూస్ 5 కోట్లు. వాసవి అంటే ఈడే కావచ్చు, మొత్తం వీడు మొత్తం చెరువులను మొత్తం కబ్జా పెట్టాడు. మరి అదేనో ఇదే కావచ్చు ఆయన నేను అనుకోవడం. వాసవి డెవలపర్స్ అనేటోడు చెరువులు మొత్తం కబ్జా పెట్టాడు. మనం బాచుపల్లి చెరువుని చూలే, ఎల్బీ నగర్ స్టేషన్కి అయితే వాసవి ఎల్బీ నగర్ మెట్రో అని పెట్టిరు. ఎంత దుర్మార్గం అండి ఇది. ఎందుకు వాడు చెరువులను బాగా కబ్జా పెడుతున్నారా? రాజపుష్ప వెంకట్రామరెడ్డి 5 కోట్లు, ఎన్ఎస్ఎల్ రీన్యూబుల్ ప్రైవేట్ లిమిటెడ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ 5 కోట్లు, ఎంబీ పవర్ మధ్యప్రదేశ్ లిమిటెడ్ 5 కోట్లు, లక్ష్మీ మెడికల్స్ 2 కోట్లు, గ్రీన్కో రాయలా వైండ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ 3 కోట్లు, గజా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 5 కోట్లు. ఇది కూడా ఇవన్నీ కేటీఆర్ బినామీ కంపెనీలు కూడా ఉన్నాయి ఇందులో. వంశీరామ్ డెవలపర్స్ 3 కోట్లు, వంశీరామ్ బిల్డర్స్ 3 కోట్లు, అంతా రియల్ ఎస్టేట్ దందాలు ఇవన్నీ. సోహిని డెవలపర్స్ 3 కోట్లు, శ్రేయాస్ రిన్యూబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ 2 కోట్లు, రైట్ ఎయిడ్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1.5 కోటి, ప్రభాకర్ రావు ఆశా ప్రియా ప్రాపర్టీస్ 3 కోట్లు, ఇరా బ్లాసమ్ ఫీల్డ్స్ 3 కోట్లు, గ్రీన్కో బుద్ధిల్ హైడ్రో పవర్ ప్రైవేట్ లిమిటెడ్ 3 కోట్లు, యాష్మాన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ 2 కోట్లు, సాగర్ సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 50 లక్షలు, ఆర్ఆర్ ఇన్ఫ్రాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2.5 కోట్లు, పృథ్వీ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2.5 కోట్లు, ధనికా ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2.5 కోట్లు, బిగ్సీ మొబైల్స్ 2.5 కోట్లు. చూసిరా? విశ్వరూప సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ 2 కోట్లు,
వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ 2 కోట్లు. ఈ వర్సిటీ అంటే నేను అనుకోవడం చైతన్యదే అనిపిస్తుంది, నాకు తెలియదు, నాకు కూడా అంత క్లారిటీ లేదు. ద యాంగోస్ కంపెనీ లిమిటెడ్ 2 కోట్లు. సన్బోర్న్ ఎనర్జీ ఆంధ్ర ప్రైవేట్ లిమిటెడ్ 2 కోట్లు. స్మృతి అగర్వాల్ ₹1 సై వీనస్ ప్రైవేట్ లిమిటెడ్ 2 కోట్లు. సై మిహిర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ 2 కోట్లు. సై రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ 2 కోట్లు. ఇట్లా మొత్తం అన్ని సంస్థలు పార్టీల దగ్గర కోట్ల రూపాయలు వీళ్ళు వసూలు చేసినారనమాట బాండ్స్ రూపంలో. పార్టీ బాగుపడ్డది, పార్టీ ఎక్కడో ఉన్నది కోట్ల రూపాయలతోని, వేల కోట్ల రూపాయలతోని. జనాలు మాత్రం తిండి లేక, విద్య లేక, వైద్యం లేక ఈ పరిస్థితిలో ఉన్నారు. సో ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ఖచ్చితంగా మన తొలి వెలుగు ఫోకస్ చేస్తుంది. ఇది చాలా దుర్మార్గమైన, లోపభూయిష్టమైన ఒక అవినీతి పథకం ఇది. సుప్రీంకోర్టు కనుక ఆర్డర్ ఇవ్వకపోతే ఇవాళ ఈ వివరాలన్నీ తెలిసేవే కావు. సో ఈ కంపెనీలు, ఈ వ్యవస్థలు ఇదంతా కూడా కేవలం మనల్ని ముంచడానికి, మన రక్తం పీల్చడానికి పనిచేస్తూ, మన డబ్బులు తింటూ, చివరికి రాజకీయ పార్టీలకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుంటా ఉన్నారు. ఒకసారి ఆలోచించండి దయచేసి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.